మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియాని ఎలాగైనా సరే యుఎస్ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పేసి ట్రై చేశాడా లేదా? సో దీంట్లో భాగంగా ఫస్ట్ ఏం చేశాడు, బెదిరించాడు. ఏమని, మీరు కనుక రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపకపోతే 25% టారిఫ్లు పెంచుతా అని చెప్పాడు. సో మరి 25% టారిఫ్లు పెంచాడు. పెంచిన తర్వాత ఏం ఆలోచించాడు, అరే మనం పెంచాం కదా, అటువైపు నుంచి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మన దగ్గర కాల్ వచ్చిద్దేమో, భయపడిపోయాం అని చెప్పేసి ఫోన్ చేస్తాడేమో అని చెప్పేసి 3 గంటలు వెయిట్ చేశాడు. 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు కాల్ చేశారా? 80% అసలు పట్టించుకుంది కూడా లేదు. సో అలా అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడు, ఓకే మీరు పట్టించుకోవట్లేదు కదా, ఈసారి 50% టారిఫ్ పెంచుతా అన్నాడు. మరి 50% టారిఫ్ పెంచితే మళ్ళీ నరేంద్ర మోడీ గారు కాల్ చేస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేశాడు. అయినా సరే కాల్ చేశారా? లేదు. అందుకని చెప్పేసి ఏదో వాళ్ళు పట్టించుకోవట్లేదు, నేనే కాల్ చేస్తా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మోడీ గారికి కాల్ చేశారు అనమాట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 4 సార్లు ఫోన్ చేశారు. మరి 4 సార్లు ఫోన్ చేసినా సరే మోడీ గారు ఎత్తారా అంటే అసలు ఏదో చెప్తాడులే, ఏదో వాగుతాడులే అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అసలు ఆ ఫోన్ కాల్నే పట్టించుకోలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అసలు టారిఫ్ల గురించే మనం పట్టించుకోలేదు అనేది చెప్పాలి. సో దాని తర్వాత ఇంకొక వార్నింగ్ ఇచ్చాడు. ఏమని, మీరు కనుక రష్యా దగ్గర నుంచి ఇప్పుడు కూడా ఆయిల్ కొనుగోలు చేయడం ఆపపోయారంటే ఈ 50%ని 100% టారిఫ్లు పెంచుతా అన్నాడు. మరి 100% టారిఫ్లు పెంచితే ఇటువైపు బెదిరిపోవడానికి ఇండియా కదా, ఇండియా బెదిరిపోయిద్దా? ఎట్టి పరిస్థితుల్లో బెదిరేది లేదు కదా. సో మరి ఇప్పుడు కూడా మనం మరి తల వంచింది లేదు. సో అందుకని చెప్పేసి మనం ఏం చేసాము, ఏంది అసలు మన టార్గెట్ చేస్తున్నట్టున్నాడు, అసలు సరిగ్గా గట్టిగా బుద్ధి చెప్పాలి మనం అని చెప్పేసి మనం ఏం చేసాం, రష్యా దగ్గర నుంచి ఇంకా ఆయిల్ కొనుగోలు చేయడం ఎక్కువ చేసి దాని తర్వాత రీసెంట్గా చూసుకుంటే SCO సమ్మిట్ జరిగింది కదా. సో అక్కడ మీ అందరికి కూడా అటువైపు జిన్పింగ్ గారు, పుతిన్ గారు, దాని తర్వాత మనకి నరేంద్ర మోడీ గారు, వీళ్ళు ముగ్గురు కూడా కలిసినటువంటి ఒక విజువల్ కూడా బయటకు వచ్చింది కదా. సో మరి ఈ విజువల్ చూసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వెన్నులో వణుకు పుట్టిందని చెప్పాలి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఒరే బాబు ఏంద్రా మనం ఇండియాని ఇలా ఇబ్బంది పెడతామని చెప్తుంటే వీళ్ళు ముగ్గురు కూడా కలిసిపోతున్నారు ఏంది అని చెప్పేసి ఇప్పుడు భయం పుట్టి దీనికి ఏం చేస్తున్నాడు తెలుసా, మళ్ళీ ఇప్పుడు ఇండియాతో ఫ్రెండ్లీ నేచర్ని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తా ఉన్నాడు. సో దీంట్లో భాగంగానే మరి రీసెంట్గా ఏమన్నాడు అంటే, అంతకుముందు నరేంద్ర మోడీ గారికి నాకు మధ్య చాలా మంచి స్నేహం ఉండేది, మరి ఈ స్నేహాన్ని ఇంకా మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. సో దీంట్లో భాగంగానే మరి నరేంద్ర మోడీ గారితో నేను త్వరలో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇంకా చెప్పాలంటే యుఎస్ఏకి ఇండియాకి మధ్య ఈ ట్రేడ్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని మరి సక్సెస్ఫుల్గా మేము ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాం అని చెప్పేసి మళ్ళీ కాలబేరానికి వచ్చాడనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇండియాతో కనుక పెట్టుకోవాలి అనిపిస్తే ఖచ్చితంగా వెనక ముందు ఆలోచించి తీరాల్సిందే. మరి ఆలోచించకుండా ఎటువంటి స్టేట్మెంట్లు పడితే అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు అంటే మళ్ళీ ఇదే విధంగా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఇప్పుడు ఇండియా కాలబేరానికి వస్తున్నాడో సో అదే విధంగా ఏ దేశమైనా సరే కాలబేరానికి రావాల్సిందని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి అయితే ప్రూవ్ అయిందనే చెప్పాలి.